వదిలేండ్రా, నన్ను వదిలేండ్రా ప్లీజ్, నన్ను వదిలేండ్రా, నీకు దండం పెడతాను. పెళ్లి రోజురా, వదిలేండ్రా ప్లీజ్ రా, నా పెళ్లి రోజురా, నన్ను వదిలేండ్రా. అప్రూవర్గా మారడం అంత ఈజీ అనుకున్నావురా? హ్యాపీ వెడ్డింగ్ డే. ఎవరు చేశారో చూసారా? నువ్వు చూసావా? నువ్వు చెప్పరు. మీరు చూశారని నాకు తెలుసు, కానీ ఒక్కరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారని భయం. 10 మంది చెప్తే 10 మందిని చంపేస్తారా? 50 మంది చెప్తే 50 మంది చంపేస్తారా? ఏంది? శివమని నమ్మండి. మీరు నాకు హెల్ప్ చేస్తే వాళ్ళని ఊర్లో లేకుండా చేస్తా, తాడిపారి చేస్తా. సార్, నేను చూడలేదు సార్, అయినా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఆ దత్తుగారు ఊళ్ళో ఉండటానికి లేదు సార్, ఆయన వెళ్ళిపోవాలా. నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీలాంటి ఆఫీసర్ ఉండగా నాకు బయలుదేరి సార్. నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీలాంటి ఆఫీసర్ ఉండగా నాకు బయలుదేరి సార్. నేను సాక్ష్యం చెప్తాను సార్. నేను సాక్ష్యం ఏంట్రా? శివమణి జనమందరి చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు. 100 మంది సంతకాలు కూడా పెట్టారు. నీ మీద కేసు ఫైల్ చేస్తున్నాడు. అన్నా, శివమణి అమ్మ. నేను మావాడిని వేస్తే సంతకాలు తీసుకుంటాడా? ఇప్పుడు దీన్ని వేస్తా, ఎక్కడి నుంచి సాక్ష్యం తెస్తాడో చూద్దాం. తమ్ముడు ఏసై, ఎక్కడున్నావా? ఏళ్ళు నీ కొడుకు చెప్పు. నా జోలికొస్తే నరికేస్తా. కొండ దత్త సుబ్రహ్మణ్యం అలియాస్ దత్తు అనబడే ఈ ముద్దాయి ఈ నెల 12వ తారీఖున సూరిబాబు అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలో సాక్ష్యాలు ఉన్నప్పటికీ అదే సమయంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా డిఫెన్స్ వారు సమర్పించిన ఆధారాలు బలంగా ఉన్న కారణంగా ఈ కేసును కొట్టివేయడమైనది. కానీ అనేక ఇతర ఆరోపణలలో సాక్ష్యాధారాలు బలంగా ఉన్న కారణంగా ఈ ముద్దాయిని శాంతి భద్రతల దృష్ట్యా నగరం నుండి 5 సంవత్సరాలు బహిష్కరించవలసిందిగా ఈ కోర్టు పోలీసు వారిని ఆదేశించడమైనది. Hey!
శివమణి ఇక్కడ ఉన్నావేంటి? నేనుండేది ఇక్కడే. దత్తు నాకు దూర బంధు, నాకు మావయ్య అవుతాడు. ఏ ఊరు మీది? కొచ్చిన్. మా ఫాదర్ వాళ్ళు ఉండేది అక్కడే. నేను ఇక్కడ సాంగ్ కాంపిటీషన్ కోసం వచ్చాను. ఇటువంటి లుచ్చాగాడి ఇంటికి పంపడానికి మీ ఫాదర్ బుద్ధి లేదా? పో కొచ్చిన్ పో. ఆ పత్రాన్ని తీసుకెళ్ళి లోపలేయండి, బయటికి రాకూడదు. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా.